హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా మంది మైండ్ సెట్ ని మార్చుకోలేక వాళ్ళ మైండ్ చెప్పింది వింటూ ఉంటారు. వాళ్ళకి మంచిగా చెడు అని మేము ఎందుకంటే కామెంట్ బాక్స్ లో ఒకళ్ళు కామెంట్ చేశారు, మేడం నాకు కొంచెం మైండ్ మొత్తం నెగిటివ్ గా ఉంటుంది, నేను నా మైండ్ చెప్పింది నేను ఫాలో అవుతున్నా కానీ నాకు ఏది మంచి జరగట్లేదు అనేసి ఒక ఆయన అడిగారు. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? చాలా మంది మైండ్ మీద ఒక కంట్రోల్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఒక కంట్రోల్ తెచ్చుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది ఎలా చెప్తే అలా ఆడామో అనుకోండి, అది మనల్ని ఆడిస్తూ ఉంటుంది. అలా కాకోకుండా అది మనం చెప్పినట్టు మనం కంట్రోల్లో పెట్టుకున్నాము అనుకోండి, అది ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ని ఎలా కంట్రోల్లో చేసుకోవాలనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాల ముందు అలెగ్జాండర్ మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, ఒక మంచి సలహా చెప్పటానికి మంత్రి కావాలని అనౌన్స్మెంట్ చేశాడు. అలెగ్జాండర్ తెలుసు కదా ఎంత పెద్ద వీరుడు ఆయన. ప్రతి రాజ్యాన్ని కూడా ఆయన పడ్డాడంటే భయపడతారు. అంత ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది. ఏ రాజ్యాన్ని ఎలా కొల్లగొట్టి మన రాజ్యంలో కలుపుకోవాలన్నంత తెలివితేటలు ఆయనకు ఉంటాయి. ఆయన తెలివితేటలకి ఇంకొక మంచి తెలివితేట ఉన్న వాళ్ళు యాడ్ అయ్యారనుకోండి, మనం ఇంకా రాజ్యాలు ఎక్కువ మనము స్వాధీనం చేసుకోవచ్చు అని అలెగ్జాండర్ ఏం చేశాడంటే అనౌన్స్మెంట్ ఇచ్చాడు. నా రాజ్యంలో మంచి తెలివి కలిగినటువంటి మంత్రి కావాలి అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇస్తే ఏం చేశాడు, 10 మంది సైనికుల్ని పంపించి ఊరూరా తిరగండి, ఊరూరా తిరిగి మీకు ఎక్కడ మంచి నాలెడ్జ్ పర్సన్ మీకు కనిపించాడో నా దగ్గర తీసుకొని రండి అని చెప్పారు. 10 మంది సైనికులు వెళ్ళారు, ఊరూరా తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఏదో ఒక లోపం, ఒకరు బాగా చెప్తే ఒకరు బాగా చెప్పకపోవడం, లేకపోతే తొందరపాటుగా చెప్పడం, లేకపోతే ఒకరికి కోపం ఉండడం, లేకపోతే ఒకరు పేదవాళ్ళు అయ్యింది, ఏదో ఒక డిస్టర్బెన్స్, లేకపోతే భవబంధాల్లో ఇరుక్కొని పని చేయడము, లేకపోతే కుటుంబం కోసం పని చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళే కనిపిస్తున్నారు. దేశం కోసం పని చేసే వాళ్ళు ఎవరు కనిపించలేదు. సరే ఏం చేద్దామని చెప్పి ఒక చోట గుర్రాల మీదే కదా, అప్పుడు వాహనాలు లేదు, గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ దాహం వేస్తుంటే గుర్రాలకి, వాళ్ళు నీళ్లు తాగి గుర్రాలకి కూడా దాహం తీర్చుకొని చెట్టు దగ్గర కూర్చుంటే, ఒక చెట్టు పైన ఒక ముసలి వ్యక్తి కూర్చున్నాడు, పడుకున్నాడు. ఆయన కూర్చోవడము పడుకోవడం ఇదే ఆయన పని. ఆకలి వేసినప్పుడు కింద దిగి ఏవైనా పండ్లు పలహారాలు ఏవైనా అడవిలో ఉంటే తెచ్చుకోవడం, మళ్ళీ ఆ చెట్టు ఎక్కేయడం, ఇదే పనే చేస్తున్నాడు. ఒక 4 రోజులు గమనించాడు. పొద్దునే లేస్తాడు, ఆయన ఒంటి మీద ఏ బట్టలు లేవు, ఒక గోచి తప్ప. ఆ పొద్దునే లేస్తాడు, ఆ గోచిని ఉతికి ఆరేసుకుంటాడు. అది ఆరేంతసేపు అడవిలో ఎవ్వరు ఉండరు కాబట్టి అలా అడవిలోకి వెళ్ళి ఏవేవి పండ్లు ఉన్నాయో అన్ని తెంపుకుంటాడు. ఆ గోచి ఆరిన తర్వాత అది పెట్టేసుకొని మళ్ళీ పైన చెట్టు పైన ఎక్కేస్తాడు ఆ పండ్లన్నీ తీసుకొని. అలా ప్రతిరోజు చేస్తున్నాడు. అతనికి ఆకలి వేసినప్పుడు పండ్లు తింటున్నాడు, దాహం వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్లు తాగేస్తున్నాడు, పైకి ఎక్కేస్తున్నాడు. ఇంతే అతని జీవితం, ప్రశాంతమైన జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆయనకి భవబంధాలు ఏవీ లేవు, భార్య పిల్లలు డబ్బు సంపద వేటిపైన కూడా ఆయనకి మక్కువ లేదు, కోరిక లేకపోకుండా కోపం అనేది కూడా లేదు అతనికి. చాలా కూల్గా కామ్గా ఉంటున్నాడు. అక్కడ భటులు వెళ్ళి ఇలా క్లాప్స్ కొడితే చెట్టు మీద ఉన్నాడు. దిగు కిందికి. నేనెందుకు దిగుతాను, నువ్వెవరు అని క్వశ్చన్ చేశాడు. నేనెవరో నీకు తెలీదా అన్న. తెలీదు. నువ్వెవడవైతే నాకేంటి, నేనెందుకు దిగాలి, కావాలంటే నువ్వు పైకి చెట్టు ఎక్కువ నా దగ్గరికి అని చెప్పాడు. అదేంటి నీకు అంత పొగురు, నా డ్రెస్ చూస్తే నీకు తెలియదా, నేనేంటంటే నీ డ్రెస్నే నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు. నేను అలెగ్జాండర్ ఎవరో తెలుసా నీకు అంటే, అలెగ్జాండర్ అయితే అయ్యి ఉంటాడు, నాకేంటి, నాకెందుకు తెలియాలి, అలెగ్జాండర్ కూడా నాకు తెలియదు. ఏంటి ఇప్పుడు అంటే, అలెగ్జాండర్ యొక్క నేను సైన్యాధిపతిని, అలెగ్జాండర్ పంపించారు, మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా దొరికితే, తెలివితేటలు బాగా ఉన్న వాళ్ళు తెలిస్తే నా దగ్గర తీసుకొని రమ్మని చెప్పాను. నేను 4 రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను, నువ్వు ఆకలి వేసినప్పుడు పండ్లు పలహారాలు తింటున్నావు, నీళ్లు తాగుతున్నావు, చెట్టు ఎక్కేస్తున్నావు, ఎందుకు, నువ్వెవరు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెందుకు ఈ చెట్టు మీద ఉన్నావని 4 క్వశ్చన్లు. నేను ఎవరైతే ఏంటి, నేను ఎక్కడి నుంచి వస్తే ఏంటి, నేను ఏం తింటే ఏమి, నేను ఎలా ఉంటే ఏమి, నీకెందుకు అవసరం, నువ్వు నా మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నావు, నీ రాజ్యంలో ఇదే పనేనా, పని పాట లేకుండా ఒక మనిషిని
చూస్తూ గమనిస్తూ ఉండడమేనా? ఏ రోజైనా నీ దగ్గరకు వచ్చానా, నేను నీ రాజ్యంలోకి వచ్చానా, నిన్ను చూసానా, నేను ఏ రోజైనా నేను అవసరానికి ఏమైనా అడిగానా, డబ్బు కావాలనో ఇంకోటి కావాలనో ఏదైనా ఆశించానా? నాకు ఈ సొసైటీతో భవబంధాలు ఏవీ లేకోకుండా నా ప్రశాంతమైన జీవితం గడపడం కోసమే నేను ఈ అడవిలో ఉన్నాను అని అన్నారు. అతనికి కోపం వచ్చి రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు. ఎంత రెచ్చగొట్టినా అతనికి కోపం అనేది రావట్లేదు. నువ్వు కోపం రాకోకుండా ఎలా కంట్రోల్ చేసుకుంటావని అడిగితే, కోపం ఎప్పుడు నా కాళ్ళ కిందే ఉంటుంది, నేను పైకి లేపితేనే అది లేచి నా మీదకి వస్తుంది, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి, నువ్వెన్ని మాట్లాడితే నాకేంటి, వెళ్ళు అని చెప్పారు. ఇంత పొగురేంటి, నేను అలెగ్జాండర్ సైన్యాధిపతి అయ్యి నిన్ను ఎంత భంగిపోయినా నువ్వు రావట్లేదా, మా రాజు పిలుస్తున్నాడు రమ్మంటే మీ రాజునే రమ్మని నేను రాను అని చెప్పారు. సరే అని వెళ్ళారు. ఇంతమందిని చూశాక ఆ ముసలి వ్యక్తి ఇతనికి నచ్చాడు. ఎందుకో తెలుసా? అంటే ఆయనకి ఏ భవబంధాల మీద ఆలోచన లేదు, ఏ కోరికలు లేవు. ఇలాంటి వాడైతే బాగుంటుంది కదా అని అతనికి ఆలోచన వస్తుంది. పిలిస్తే రావట్లేదని మళ్ళీ అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి, రాజా మేము ఇలా పిలిస్తే రావట్లేదు అని చెప్తే, అంతటి ధీరుడు ఎవరో వెళ్ళి చూద్దాం పదండి అని రాజే వచ్చాడు. రాజు వచ్చి కూడా ఇలా క్లాప్స్ కొడితే రాజుకు కూడా దిగట్లేదు. నువ్వే రమ్మన్నాడు, ఎందుకు నువ్వు ఇలా బతుకుతున్నావంటే, నాకు ఇది ఇష్టం, నా లైఫ్ స్టైల్ ఇది ఇష్టం, అయితే నా దగ్గరికి రా, నీకు మంత్రి పదవి ఇచ్చి చాలా డబ్బులు ఇస్తాను, నీకు సంపదలు ఇస్తాను, రమ్మని చెప్పాడు. నేను ఎందుకు రావాలి? నాకు ఏ కోరికలు లేవు, ఏ రాజ్యము కావాలని లేదు, ఏ పదవి కావాలని లేదు, నాకు ఏ మంత్రి కావాలని లేదు, నేను రాను అని చెప్పి. నువ్వు కాకపోయినా నీ తెలివితేటలు నాకు కావాలి, నాకు నచ్చావు, నువ్వు రమ్మంటే నేను రానని చెప్పాడు. అయినా కూడా బతిమలాడి ఆయన స్టైల్లోనే వెళ్ళి భంగిపోయి నువ్వురా, నేను మంచిగా చూసుకుంటాను, ఇది కాదు జీవితం అంటే, అడవిలో బతకడం కాదు జీవితం అంటే ఇంకా ఎంత బాగుందో నీకు చూపిస్తాను, నువ్వు ఎక్కడో బాధపడి నువ్వు మనుషుల్ని అసహించుకుంటున్నావు కాబట్టి మనుషులు అంటే ఎలా ఉంటారో నేను చూపిస్తారా అని అతన్ని తీసుకొని వెళ్తే, అతను ఇలానే గోచితో వెళ్తున్నాడు. నువ్వు గోచితో రాకూడదు, ఒక మంత్రి అన్నప్పుడు కోటు బూటు వేసుకొని మా సామ్రాజ్యానికి తగ్గట్టుగా వస్తే చాలా బాగుంటుంది, రిసీవ్ చేసుకుని, నీకు నా కట్టుబొట్టు కావాలా, నా ఐడియాలజీ నీకు కావాలా అంటే, నీ ఐడియాలజీతో పాటు నాకు నీ కట్టుబొట్టు కూడా కావాలి, నువ్వు నాకు నచ్చావు, నీకు కోపం రాకోకుండా ఏం చేస్తున్నావు అంటే, మనుషులు తినే చెత్త చెదారం అంతా నేను తినను, అదంతా తిన్నాను అనుకోండి నాకు కోపము అన్నీ ఏర్పడతాయి, అవి లేకోకుండా నేను కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తిని నా జీవితాన్ని నేను గడిపేస్తున్నాను అని అంటారు. అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడే కానీ ఎక్కువైనా తక్కువైనా, కష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా మనము దేనికి లొంగకోకుండా, దేనికి భయపడకోకుండా మనము జీవితాన్ని అనేది ఎలా గడపాలి, ఎలా మనము దాని మీద అవగాహన తెచ్చుకోవాలి, మన మైండ్ సెట్ని ఎలా స్టేబుల్గా ఉంచుకోవాలి. ఎంతో మంది రాజ్యాల కోసం ఆశపడతారు, డబ్బుల కోసం ఆశపడతారు, ఎన్నో మాయ మాటలు చెప్పి సంపదని దోచుకో, కానీ అతని మైండ్ సెట్ అనేది స్టేబుల్గా ఉంచుకుని ఆయన చెట్టు మీద ఎంత నిగ్రహం ఉంటే అంత మనుషుల్లో కలవకోకుండా అన్ని సంవత్సరాలు ఆయన చెట్టు మీద గడిపింటారు. ఎంత మంచి జీవితం, అతనికి కోపం కూడా రాలేదు. ఎందుకంటే విపరీతమైన ఉప్పు కారం తిని మనుషులకి విపరీతమైన కోపం వస్తుంది కదా, వాటిని కూడా ఆయన జయించి రాజ్యానికి మంత్రిగా వెళ్ళాడు. చూశారు కదండి, మనకి ఎంతో మంచి సమాచారాన్ని అందించారు.